श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वक्ष्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఆత్మీయులారా, శ్రేష్టమైనటువంటి విచారధార మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. నిర్మలమైన మనస్సు దానికి సంతోషం కలిగించేది ఏదనగా ఆనందదాయకమైనటువంటి విషయాలను మనం శ్రవణం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మనకు కలుగుతుంది. అందులోకి పూర్వం నుండి మనకు అనేకమైన పురాణాలు, సత్కథలు ప్రతినిత్యము కూడా వినవలన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్వీకులు మనకు జ్ఞాపకం చేశారు. మహాత్ముల చరిత్రలు వినడం, వాటి ద్వారా మనలో నూతన ఉత్సాహం కలుగుతుంది. కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య లీలను మనం గానం చేస్తూ ఉన్నాం. అందులో ప్రఖ్యాతమైనటువంటి ఒక కథ మణిమంటపం, దాని గురించి మనం తెలుసుకుందాం. శ్రీ తేతగుడి వి వెంకట్రామనయ్యర్ అనేటువంటి ఆయన దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేసేవారు. ఆయన తన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచనలో ఉన్నారు. ఆయన యొక్క అదృష్టం ఏమనగా ఉద్యోగం చేస్తున్న సందర్భంలో మహాస్వాముల వారి యొక్క దర్శనం ఆయన కలిగింది. మాసము కూడా ప్రదోషంలో స్వాముల వారు ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి వారిని దర్శించుకునేవారు, ప్రదోష పూజలో పాల్గొనేవారు. అందుకే ఆయనకు ప్రదోషమామ అని మఠంలో తెలిసిన వారందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆయన ఎక్కడ ఉండవాలనే ఆలోచన స్వాముల వారికి చెప్పగా ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి స్వాముల వారు తన శిష్యుల్లో ఒకరికి చెప్పారు, కాంచీపురంలో బంగారు అమ్మన్ తోట అని ఒకటి ఉంది, అక్కడెక్కడ అంటే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉందన్నమాట. దాంట్లో కంచి మఠానికి సంబంధించిన వారు కొందరు అక్కడ తాము నూతనంగా కొన్ని ఇళ్ళు కట్టుకున్నారన్నమాట. దాంట్లో ఒక పరిచారకుడి ఇంట్లో ఇతను ఉండని అని చెప్పారు. వారు కూడా ఎంతో సంతోషించారు. ఈ యొక్క ప్రదోషమామ అక్కడ ఉంటూ ప్రతిరోజు కూడా నిత్యము అక్కడ చిన్న దేవాలయం నిర్మించుకొని ప్రతిరోజు ఆయన భార్యతో కలిసి చక్కగా భజనలు, కీర్తనలు మరియు స్వామివారి విగ్రహానికి అలంకారాలు, ధూపదీప నైవేద్యాలు చేస్తూ అనేకమైనటువంటి సేవలు చేస్తూ వచ్చారు. ఇలా ఆయనలో ప్రతినిత్యము కూడా సాక్షాత్ పరమేశ్వరుడే ఆయనకు దర్శనం అనిపించేది. ఆయనకు ప్రదోషమామకు మహాస్వామి అంటే ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఆయన తాను సంపాదించినటువంటి ఉద్యోగ విరమణ అయిన తర్వాత వచ్చినటువంటి ఏ యొక్క సొమ్ము ఉందో వాటినన్నింటినీ కూడా పూజా కైంకర్యాలకే పూర్తిగా ఖర్చు చేశారు. ఆయన 1991లో మహాస్వామివారి ప్రీత్యర్థం ఒక ఆయుష్య హోమాన్ని కూడా చేశారు. స్వాముల వారు ఎక్కువ సంవత్సరాలు ఉండాలి,
ఈ యొక్క లోకాన్ని మంగళం చేయాలనే ఉద్దేశంతో. తర్వాత ఆయనలో దినదిన భక్తి ప్రవర్ధమానవుగా ఎంతోమంది మఠంలో ఉన్నటువంటి వారు, పూర్వం వారందరూ కూడా ఆయన చేసేటువంటి సత్కార్యాల్లో వారు కూడా ఇతోధికంగా సహాయం చేస్తూ ఎందరో సేవల్లో పాల్గొనేవారు. ఆయనకు ఈ యొక్క మహాస్వామి వారి శత జయంతి ఉత్సవాలు చేయాలి అని అనుకున్నారు ఆయన. తర్వాత శ్రీ మహాలక్ష్మి మాతృభూతేశ్వర ట్రస్ట్ అనే దాన్ని తన మిత్రులందరితో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మహాస్వాముల వారి కైంకర్యాలన్నీ చేయాలి, మరియు మణిమంటపం అనే దాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు. ఆయన ఏం చేశారు, తనకు వచ్చినటువంటి మిగిలిన డబ్బుని ఏదైతే ఉందో అన్నిటినీ కూడా ఓరికై అనే ప్రదేశంలో ఒక స్థలాన్ని ఆయన కొన్నాడు. అది ఎక్కడుంది? కాంచీపురం నుండి 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అరసు నగర్ అని లేక తాండవరాయ నగర్ అని కూడా దాన్ని అంటుంటారు. దాని నిజమైన పేరు అదే. అయితే అందరూ కూడా దాని పురాణ గాథ ప్రకారం ఓరి ఇరుక్కై అనేటువంటి దాని పురాణ గాథ అదే విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక మణిమంటపం నిర్మాణం చేయాలనుకున్న స్థలం కొన్న తర్వాత ఈ మాతృభూతేశ్వరి ట్రస్ట్ ఏర్పాటైంది. అందరి వద్ద కూడా వారు చందాలు వసూలు చేసి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే ఆయన దురదృష్టం, ఆ మణిమంటపం నిర్మాణం కాకముందనే ఆయన శివైక్యం చెందాడు. తర్వాత ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి వారందరూ కూడా తలపెట్టిన కార్యక్రమం ఆపకూడదు అని అందరి ద్వారా విరాళాలు స్వీకరించారు కదా, వాటినన్నింటినీ కూడా చక్కటి మణిమంటపం నిర్మాణం చేయాలనేటువంటి దీంతో ముఖ్యంగా పద్మశ్రీ గణపతి స్థపతి అనే ఆయన మహాస్వామివారి పరమభక్తుడు. ఆయన్ను వారందరూ కలిసి వారి మనస్సంకల్పాన్ని తెలియజేశారు. అలానే ప్రస్తుతం మణిమంటపంలో ఉన్నటువంటి ఒక ఆయన ఇంజనీర్, ఆయన పేరు కూడా మణి. ఆ యొక్క గొప్ప వ్యక్తి వారు కూడా పూర్వం నుండి కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క భక్తులు. వారితోనూ కలిశారు. ఇలా ఒకరికొకరు సహాయ సహకారాలు అందుకుంటూ పరమ పవిత్రమైనటువంటి మణిమంటప నిర్మాణం ప్రారంభమైంది. చాలా చక్కగా భగవంతుని అనుగ్రహం, 100 అడుగుల ఎత్తున్నటువంటి గోపురం ఉన్న వైభవమైనటువంటి మణిమంటపం నిర్మాణ కార్యక్రమం సంపూర్ణమైందనమాట. దానికి కొన్ని వివరాలు ఎలా ఉంది అనే విషయాన్ని మనం మొదలు విందాం. ఆ యొక్క మణిమంటపం శ్రీ గణపతి స్థపతి యొక్క ఆధ్వర్యంలో ఎందరో శిల్పులు ఆహర్నిశం కృషి చేశారు. ఆశ్చర్యం మరి నా యొక్క అదృష్టం, నేను 1982లో ఈ యొక్క ప్రదేశానికి నేను వెళ్ళాను. అక్కడ ముఖ్య కార్యకర్తలుగా ఉన్నటువంటి సంస్థాపకుడైన శ్రీ మెట్టూర్ స్వామీజీ, ఆయన మహాస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సన్యాసి దీక్షను పొందేటువంటి వారు. వారి యొక్క సలహా యొక్క ఆశీర్వాదాలతో ఈ మణిమంటప కార్యక్రమాలు జరుగుతూ ఉండేటివి. నేను ఈ యొక్క రథయాత్రని ఏమి ఏర్పాటు చేశారో 83లో దాంట్లో పాల్గొన్నందువలన నా యొక్క సౌభాగ్యం, శ్రీ మెట్టూరు స్వామి వారిని ఈ యొక్క మణిమంటపం ఉన్నటువంటి ప్రదేశంలో నేను కలిశాను. మరియు అక్కడ శిల్ప నైపుణ్యంగా చేసే శిల్ప కళాకారులను చూడడం, ఆ ప్రదేశాన్నంతని చాలా రోజులు అక్కడ గడిపాను. ఇది నా సౌభాగ్యం. చాలా వైభవంగా తయారవుతుంది అప్పుడు. ఇప్పుడు మణిమంటపం శ్రీ గణపతి యొక్క సంపూర్ణ ఆధ్వర్యంలో ఎందరో శిల్పుల ఆహర్నిశం కృషి చేశారు. 100 అడుగులు ఎత్తున్న విమాన గోపురం ఉంది. మూలస్థానం ఎదురుగా 100 స్తంభాల మహామంటపము, రథంలాగా ముందు వైపు ఏనుగులున్నాయి. పక్కన పెద్దదైన రథచక్రాలతో శోభిస్తుంది. ఈ రథచక్రాలు దేనికి సూచిస్తున్నాయి? కాలమును గురించి సూచిస్తున్నాయి. ఈ యొక్క చక్రాలకు 12 పట్టీలు ఉంటాయన్నమాట. అది 12 రాసులకు సూచన. తర్వాత సింహంలా ముఖం ఉండేటువంటి దాన్ని యాలి అంటారు శిల్పశాస్త్రంలో. యాలి అనేటువంటి దాని ముఖంలో ఒక బంతి లాంటి ఒక ఉంటుంది దాని నోటిలో.
ఇది బయటికి తీయడానికి రాదు. అయితే లోపలనే దాన్ని ఎంతో చాకచక్యంగా శిల్పులు దాన్ని చెక్కారన్నమాట. మనం వెళ్తే ఇంకా ఏమేమి చూడవచ్చు, చాలా ఆశ్చర్యపరిచేటువంటి రాతి సరాలు ఉన్నాయి, చైన్స్ అంటాం, స్టోన్ చైన్స్. తర్వాత పరమశివుని యొక్క ప్రదేశ తాండవమూర్తి మరియు దక్షిణామూర్తి, ఆదిశంకరాచార్య గురు పరంపర, పరమాచార్య స్వాముల వారి దివ్య మంగళమూర్తి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ మణిమంటపానికి ఎదురుగా భవ్యమైన నంది విగ్రహం ఉంది. దాని యొక్క బరువు 50 టన్నులు. దీన్ని 2 జూలై 2014లో దీన్ని ఏర్పాటు చేశారండి. పద్మశ్రీ గణపతి గారు స్థపతి మహాస్వామి వారి పరమ భక్తులని చెప్పాను కదా, తన భక్తికి నిదర్శనంగా ఎంతో నైపుణ్యంతో ఈ శతాబ్ది మహామంటపాన్ని ఎంతో భక్తిగా శ్రద్ధగా నిర్మించాడండి. మనం చూడాల్సిందే. ఈ భవ్య నిర్మాణంలో చోళులు, చేర, పాండ్య మరియు పల్లవ శిల్పకళా సంస్కృతిని మనకు గోచరిస్తుంది. సుమారు ఎన్నో వందల సంవత్సరాలలో నుండి ఎవరూ ప్రయత్నించినటువంటి గొప్ప కార్యరంగాన్ని శ్రీ గణపతి స్థపతి గారు సఫలీకృతం చేశారు. కారణం మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఆయనపైన ఉన్నాయి. తర్వాత భవ్యమైనటువంటి యొక్క మణిమంటపం, దీన్ని 28 జనవరి 2011లో కుంభాభిషేకం జరిగింది. శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 69వ పీఠాధిపతులు బ్రాహ్మీ ముహూర్తంలో ఎందరో వేద పండితులు వేదఘోష చేస్తున్నారు. నాదస్వరం మరియు భక్తజన సందడి, జయఘోష, జయ జయ శంకర హర హర శంకర అనేటువంటి జయఘోష మధ్య వైభవంగా శ్రీ జయేంద్ర సరస్వామి వారు తమ గురువులైనటువంటి మహాస్వాముల వారి యొక్క సంకల్పం ప్రకారం మణిమంటపానికి కుంభాభిషేకాన్ని నెరవేర్చారు. తర్వాత అప్పటి ఉత్తరాధికారి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో పూర్ణంగా ఉన్నారు. నా యొక్క సౌభాగ్యం, నేను కూడా ఈ యొక్క మణిమంటపం కుంభాభిషేకంలో పాల్గొన్నాను నా దంపతితో పాటుగా. తదుపరి యాత్రల సౌకర్యార్థం ప్రస్తుతం విశాలమైనటువంటి కాంక్రీట్ రహదారి కూడా వేశారు. ఇది ముఖ్య రహదారిని కలుపుతుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి, పాకశాల ఉంది, గోశాల, నంది మంటపం, దీపస్తంభం, వైభవంగా ఉంది దీపస్తంభం, రాజగోపురం నిర్మించారు. తర్వాత శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఇక్కడ ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ 4, 2011లో వేద పాఠశాల ఇక్కడ ప్రారంభమైంది. ఇంకా ఏంటంటే ఈ విశాలమైనటువంటి మణిమంటపానికి లోపలికి వెళ్ళి 4 దారులు ఉంటాయండి. ఆ 4 దారులు కూడా మహాద్వారం, ప్రజాద్వారం, ప్రాకార ద్వారం, పాదుకా మంటపము అని కూడా పిలుస్తుంటారు. ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ యొక్క కుంభాభిషేకం దాదాపుగా 3 వారాలు చేశారండి. అనగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు దైవికమైనటువంటి యజ్ఞ యాగ మహోత్సవాలు జరిగాయండి. ఇక్కడికి ఈ యొక్క మహాకుంభాభిషేకంలో దాన్ని పాదుకా మంటపం కూడా అనుకుంటారు. ఆ రోజు వేల కొలది కాంచి మరియు పరిసరాలు, దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్న మహాస్వామి వారి భక్తులందరూ కూడా పాల్గొన్నారండి. తొండై మండలం అధిష్టానం ఒక స్వామీజీ వారు మరియు మహాస్వామి వారికి పరమ భక్తుడు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, భాగవత పురాణంలో మేటి దిట్ట అయినటువంటి గౌరవనీయులు శ్రీ ప్రేమి స్వామిగులనే వారు కూడా తన శిష్య ప్రశిష్యులతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇట్టి గొప్పదైనటువంటి మణిమంటపాన్ని యాత్రికులు తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి దీన్ని సందర్శించడం, దాని ద్వారా మనలో ఉన్నటువంటి భక్తిని మహాస్వాముల వారికి అర్పించిన వారు అవుతాం. ప్రతిరోజు ప్రదోషం మరియు స్వాముల వారి ఆరాధన మరియు స్వాముల వారి జయంతి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. అక్కడ బంగారు పాదుకలు అక్కడ ఏర్పాటు చేశారండి. మహాస్వామి వారి యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రదోష పూజలో మనం విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలి. తప్పకుండా వెళ్ళిరండి. అందరికీ మహాస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలగని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను ఎంతో వినయంగా
మహాస్వాముల వారి దివ్య చరణారవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర.